బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు 2025లో తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఫలితాలు విడుదల చేశారు. అయితే ఏపీ 10th ఫలితాల్లో ఓ సంచలనం నమోదైంది. కాకినాడకు చెందిన నేహాంజలి అనే విద్యార్థినికి 600కు మార్కులకు గాను 600 మార్కులు సాధించి సంచలనం సృష్టించింది. ఆమె కాకినాడలోని ఓ ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో చదివినట్లు సమాచారం. మరోవైపు యలమంచిలి చైతన్య స్కూల్లో చదువుతున్న ఎండ అనిత అనే విద్యార్థినికి 599 మార్కులు వచ్చాయి. పల్నాడు జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి 598 మార్కులు. ఒప్పిచెర్ల జడ్పీ హై స్కూల్లో చదువుతున్న పావని చంద్రిక ఈ ఘనత సాధించింది. ఏపీ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 81.14% ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 4,98,585 మంది పాస్ అయినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల్లో 93.90% ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో ఉండగా అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది. బాలికల్లో 84.09%, బాలురలో 78.31% పాస్ అయ్యారు. 1680 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. మే 19 నుంచి 28 వరకు 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు 2025 తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఫలితాలు విడుదల చేశారు. అయితే ఏపీ 10th ఫలితాల్లో ఓ సంచలనం నమోదైంది. కాకినాడకు చెందిన నేహాంజలి అనే విద్యార్థిని 600కు గాను 600 మార్కులు సాధించి సంచలనం సృష్టించింది. ఆమె కాకినాడలోని ఓ ప్రముఖ ప్రైవేటు పాఠశాలలో చదివినట్లు సమాచారం. మరోవైపు యలమంచిలి చైతన్య స్కూల్లో చదువుతున్న ఎండ అనిత విద్యార్థిని 599 మార్కులు సాధించింది. పల్నాడు జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి 598 మార్కులు వచ్చాయి. ఒప్పిచెర్ల జడ్పీ హై స్కూల్లో చదువుతున్న పావని చంద్రిక కూడా ఈ ఘనత సాధించింది. ఏపీ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 81.14% ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 4,98,585 మంది పాస్ అయినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల్లో 93.90% ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో ఉండగా అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. బాలికల్లో 84.09%, బాలురలో 78.31% పాస్ అయ్యారు. 1680 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. మే 19 నుంచి 28 వరకు 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు నిర్వహించనున్నారు.